సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు పూర్తయింది. ప్రమాదంలో 6 మృతి చెందినట్టుగా గుర్తించారు. మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా అధికారులు తెలిపారు. మృతులను జ్యోత్స్న, చిన్ని, నాగేంద్రబాబు, షకీనా, లక్ష్మి, భావనగా గుర్తించారు. ఇక కోదాడ బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 6 మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు పూర్తయింది. ప్రమాదంలో 6 మృతి చెందగా మృతులంతా ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారు. మృతులను జ్యోత్స్న, చిన్ని, నాగేంద్రబాబు, షకీనా, లక్ష్మి, భావనగా గుర్తించారు. ఇక కోదాడ బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 6 మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీఎం. ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండి క్షతగాత్రులు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.